పిల్లలకి భోగిపళ్ళు ఆనవాయితీ ఉంటే మాత్రమే పొయ్యాలా? ఆనవాయితీ లేకపోయినా పొయ్యొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఏదైనా సరే ముందు మన ఇంటి సంప్రదాయం ఏంటో దాని ప్రకారం చేస్తే మంచిది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా పిల్లలకి పొయ్యాలి అని అనుకుంటున్నారు అని అనుకోండి. అప్పుడు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి ఒప్పించి అప్పుడు పొయ్యండి. లేదు అంటే ఆనవాయితీ లేకపోయినా మీరు ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఇదే కాదు ఏ పని చేసినా సరే మీకు అనుమానం ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బంది ఎదురైంది అనుకోండి, అదిగో మేము ఆ పని చేశాము, మాకది ఆనవాయితీ లేదు, అందువల్ల ఈ ఇబ్బంది వచ్చిందని ఇంక జీవితాంతం ఆ మాటని మీరు మర్చిపోరు. దాని మీద ఒక నెగిటివ్‌ని పెంచుకుంటారు. కాబట్టి మీ ఇంట్లో సంప్రదాయాలు ఎలా ఉన్నాయో మీ పెద్దవాళ్ళని అడిగి మీరు చేసుకోండి. ఒకవేళ మీ పిల్లలకి భోగిపళ్ళు పొయ్యాలి అని మీ మనసులో ఉంటే, ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారనుకోండి, పక్కన ఎవరో ఒకళ్ళు భోగిపళ్ళు పోసుకుంటూ ఉంటారు కదా! అక్కడికి తీసుకువెళ్ళండి. అక్కడ కూర్చోపెట్టండి. చక్కగా వాళ్ళతో పాటు భోగిపళ్ళు పోస్తారు. నేను పూర్తి వివరాలతో వీడియో చేశాను. కింద రిలేటెడ్ వీడియోస్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి.